మామ ఇక మనం పొద్దునట్టే చేపలు పోదామని బయలుదేరగానే ఈ పాము అయితే మనకు దర్శనం ఇచ్చింది. ఈ పాము గురించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయంట. ఇది 2 తలకాయల పాము అని అంటారు దీన్ని. 6 నెలలు ఒక సైడు, 6 నెలలు ఇంకొక సైడ్ నడుస్తుందంట ఈ పాము. ఈ పాములు అయితే కరువు కొంచెం విషం లేని పాములు అనమాట. విషపూరితమైన పాములు కూడా ఉంటాయి. చేపలు పోయేటప్పుడు జాగ్రత్త వహిస్తారనే ఈ వీడియో తీసి పెట్టిన, జాగ్రత్తగా ఉండండి. హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఎస్వి ఫిషింగ్ బ్లాగ్స్. ఈరోజు అయితే పర్మిషన్ తీసుకుని ఒక చెరువుకి అయితే మనం వచ్చిన మామ. ప్రతి ఒక్క దాంట్లో అడుగుతున్నారు ఏం రాడ్ వాడుతున్నారు, ఏం రీల్ వాడుతున్నారు, ఏం లైన్ వాడుతున్నారు అనేసి. ఇదైతే డైవా కంపెనీ స్విఫ్ట్ ఫైర్ అని డైవా కంపెనీది. ఇది 1650 పడ్డది మనకి రాడ్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది. నాకు నచ్చిన రాడ్లలో ది బెస్ట్. కొనేటప్పుడు మాత్రం ఇరుగుద్ది అనుకున్నా కానీ సూపర్ ఉంటుంది. ఇక మనం పట్టింది అయితే తెలుసు, కాకపోతే కొనమని అయితే చెప్పట్లేను. నేనైతే దీన్ని వాడుతున్నా. మీరు లుకానా ప్రెడేటర్ నాకు ఇష్టమైన మిషన్ ఇది. అయితే చాలా మిషన్లు ఉన్నాయి మార్కెట్లో, మస్తు అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఇదైతే లాంగ్ కాస్టింగ్ అవుతుంది. నాకు ఇంకా స్టార్టింగ్ నుంచి అయితే దీన్నే వాడినా, నాకైతే ఇదే నచ్చింది. లైన్ వచ్చేసి స్పాట్ ఫిష్. చాలా వరకు అయితే 28 mm వాడాలి, 30 వాడాలి అని అంటారు కదా. నేనైతే నాకు నచ్చింది మాత్రం 40. నేనైతే 40 సైజే వాడుతున్నా. 28 వాడేటోళ్ళు కూడా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం. నాకు మాత్రం నేను పూమెన్ గిడ పట్టినప్పుడు అయితే చాలాసార్లు తెగి ఫ్రాక్స్ అయితే చాలా పోయినాయి. నాకైతే ఒక్కొక్కటి 500 రూపీస్ 400 పెట్టి మనం ఫ్రాక్స్ కొంటాం కదా, ఫ్రాక్స్ అయితే పోయినాయి. అందుకనే నేను లైన్ అయితే 40 నెంబర్ లైన్ అయితే వాడుతున్నా. ప్లస్ నాకు ఇష్టమైన ఫ్రాగ్లలో ఇదొకటి. ఈ ఫ్రాగ్ ఏంటిదంటే బ్రావో కంపెనీది. అటాక్స్ బాగా వస్తాయి. పడ్డది మాత్రం మిస్ అయ్యే అవకాశం అయితే లేదు. పడ్డట్టు మన సంచిలో ఉండాల్సిందే. ఒక్కటైతే మిస్ కాదు. నాకైతే ఇష్టమైన ఫ్రాగులలో ఇదొకటి. కొరమేలో పోయేటప్పుడు ఏంటిదంటే లిప్ గ్రిప్పర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే కొరమేను నీళ్ళల్లో మనం పోయి పడతాం కాబట్టి ఖచ్చితంగా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పడ్డది పోయిందంటే మస్తు బాధ అనిపిస్తుంది, మీకైనా నాకైనా. పడ్డట్టు ఖచ్చితంగా ఉంటుంది. ఇట్లాంటి అతారాలు అయితే ఖచ్చితంగా వాడుకోవాలి. లిప్ గ్రిప్పర్ ఒకటి ఉండాలి. ప్లస్ హుక్ రిమూవర్. ఇది హుక్ రిమూవర్ ఏంటంటే దాని నోట్లో చేయి పెట్టినాం అనుకో, ఇంతగానం కష్టపడి తినేకాడికి వచ్చే లోపల చేయులు బాగా మండుతాయి. ఎందుకంటే దాని నోట్లో వన్స్ మనం చేయి పెట్టినామంటే దాని పండ్లు 4-5 వరుసలు ఉంటాయి కాబట్టి మొత్తం కోసుకొని పోతాయి. మనం ఎంత కష్టపడతామో తినేటప్పుడు అంత ఇష్టంగా తినాలి. ఆ విషయంలో అయితే దాని నోట్లో చేయి పెడితే ఖచ్చితంగా కట్ అవుతుంది. అందుకనే మనం ఈ హుక్ రిమూవర్ని అయితే ఖచ్చితంగా వాడుకోవాలి. ఇది మనదైతే సెటప్ మొత్తం రెడీ. ఇంకొకటి షూ వేసుకోవాలి మనం, సేఫ్టీ షూ. వాటర్లో దిగితే గజిగిల రైడ్. ఓకే, వాచ్ అండ్ ఎంజాయ్. ఎన్ని పడతాయి అనేది చూపిస్తా. మీరైతే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వీడియోని చూడండి. మనం మానిటైజేషన్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. అది మొత్తం మీ వల్లనే. సబ్స్క్రైబర్లు కూడా 1500ని దాటినాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, వండర్ఫుల్ సపోర్ట్ అనమాట. సరే, ఇక సోది పెట్టకుండా చెర్లకు పోదాం మనం. రైట్, ఓకే, రెడీ. మనం డ్రోన్ కెమెరాతో అయితే ఈరోజు వీడియో తీద్దామని అయితే వచ్చినాం. డ్రోన్ కెమెరాతో తీయాలి. ఫస్ట్ లొకేషన్ చూపిస్తా, చూడండి. వీడియోలు రావు కానీ లేదు. అటురోకి తిప్పు, డ్రోన్ మొత్తం అటు తిప్పు, అడుగుని. నువ్వెందుకు ముందు పోతున్నావు రా నాయన? ఇక ఈ చేపలు మాత్రం ఒక్కొక్కటి కేజీకి తక్కువ లేవు మామ.
కరెక్ట్ జోకినట్టే ఉన్నాయి. కేజీకి అయితే ఒక్కటి కూడా తక్కువ లేదు, సూపర్ ఉన్నాయి. కాకపోతే మన ఇది కర్రె బొగ్గులు లెక్క తయారైనమో, నీళ్ళన్నీ దగ్గరికి అయ్యి ఆ బుడుగులో ఉంటాయి కదా, అందుకనే కర్రె బొగ్గులైనాయి ఈ చేపలు అయితే. ఇక్కడ అటాక్స్ మాత్రం మనం డ్రోన్లోనే తీసినాము. వీడియో కెమెరాలో అయితే ఒక్కలే తీసేది కాబట్టి వీడియో కెమెరాలో అయితే తీయలేకపోయాం, డ్రోన్లోనే ఉంటుంది అది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ ఇంతకుముందు కొర్రమీన్లు పట్టాలంటే నీళ్ళన్నీ దగ్గరకు వచ్చినాక బుడుగు బిసికేది, అప్పుడే కొర్రమీన్లు పడేది. ఇక ఈ టెక్నాలజీ వచ్చినాకనైతే ఎడ్డి గొర్రెలను చేసి అయితే ఏమో పట్టుడు పడతాను. నేనైతే ఎప్పుడు అనుకోలేదు నీళ్లు తగ్గితేనే తప్ప ఈ కొర్రమీన్లను అయితే మనం పట్టలేము అనుకున్నాం. కాకపోతే ఇట్లాంటిది వాడైతే మనం వాటిని ముందే నిండు చెరువున్నా కూడా వాటిని అయితే పట్టి పడేస్తాను మనం అయితే. ఇక ఇట్లనే పట్టుకుంటూ పోతేనైతే వీటి కొర్రమీన్ల జాతిని మన చేతుల్ని అంతం చేసేటట్టున్నది. ఇక ఆ పని మాత్రం చేయొద్దు, ఒక్కొక్కసారి వదిలిపెట్టాలి. జనతోటి ఉన్న పిల్లలు చేసిన వాటిని మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టండి. ఆ పిల్లలే రేపు పెద్ద అయ్యి మళ్ళీ మనమే పట్టుకోవచ్చు, వాటిని మాత్రం వదిలిపెట్టండి. మనమైతే చాలా లేట్గా వచ్చినాం. ఆల్రెడీ చెర్ల చేపలు పట్టడం కోసం అనేసి అది గడ్డి అట్లాంటి మొత్తం కూలలో పెట్టి మొత్తం ఇట్లా సాఫ్ చేయించారంట. దానివల్ల ఎందుకు కానీ అటాక్స్ అయితే ఎక్కువ రాలేదు, కాకపోతే కొన్ని పడ్డాయి. రైట్, ఓకే, 3 పడ్డాయి మనకైతే. ఈరోజు హంటింగ్ మాత్రం 3 ఇక. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లాంటి వీడియోస్ ఇంకా మంచి వీడియోస్ తీసి పెడతాను. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ, బాయ్ మామ అందరికీ.